నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికి, ఎలా ఉన్నారు? సో డెల్టా శ్రీహరి పంచ్ తులసి సమర్పించు అంటావా అంటావాకి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈ రోజు మీతో మాట్లాడడానికి నేను మోనిక వచ్చేసాం. అండ్ మాతో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు టకటక మనం కాల్ చేస్తే మేము అలా కాదు, మీరు ఫటఫటమని కాల్ చేస్తే మేము టకటక మాట్లాడతాం అనాలి. ఏదోటి మార్చావు. అదే ఎప్పుడు నీ బ్రెయిన్ ఇక్కడ ఉండదు ఉదయ్, నువ్వు బాడీ మాత్రమే ఇక్కడ ఉంటది. బ్రెయిన్ ఎక్కడో నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర లేకపోతే నీ దగ్గర అలా ఉంటది. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటది. ఓహో కున్ఫు, కరాటే కున్ఫు ఏమైనా నేర్చుకోవచ్చు కదా, లైఫ్ లో బాగుపడతావు. బాగుపడి నేర్చుకున్నాను నేను అన్ని. ఈత నేర్చుకోవచ్చు కదా, బాగుపడతాం. వచ్చు. టీచింగ్ నువ్వు ముందు యాంకరింగ్ నేర్చుకో, మేమందరం బాగుపడతాం. పడ్డదా. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు మాతో మాట్లాడాలి అంటే, ఎవరికైనా విషెస్ చెప్పాలి అంటే, సో ఇదంతా కాదు. కానీ నేను ఈ రోజు ఏమైందంటే, ఇంట్లోంచి బయలుదేరాను. ఏంటి నా వాయిసే అంత దాన్ని యాంకరింగ్ లో ఒక మజా ఉండాలంటే మైక్ లేకుండా కూడా మాట్లాడగలగాలి. అదే యాంకర్ కున్న ఫస్ట్ లక్షణం. అది తెలుసుకో ముందు, నన్ను ఫాలో అవ్వరా, నేను బెటర్ యాంకరింగ్ నేర్పిస్తాను నీకు. ఇంకా అయితే పొద్దున ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏమైంది అని అంటే, ఒక నల్ల పిల్లి ఇలా ఎదురైంది. దాని వల్ల నేను ఏం చేశాను, ఒక 15 minutes లిటరల్లీ టైం వేస్ట్ అయింది నాకు. ఎందుకు? ఆ పిల్లి అది అడ్డొచ్చింది కదా, ఏ అపశకునం జరుగుతుందో ఏంటో, మళ్ళీ మా ఉదయకి ఏమైనా అవుతుందో ఏంటో వచ్చే ముందు అని చెప్పి. ఆ తర్వాత విను అది అయిందా, మళ్ళీ వెంటనే లేసానా, ఇంటి పక్కన అని తుమ్మింది. అదో అపశకునం. తక్కువ సెంటిమెంట్లు పెట్టుకోకూడదురా, ఇవేం వర్కౌట్ అవ్వవు. ఏం మాట్లాడుతున్నావు ఉదయ్? ఇప్పుడు సడన్ గా ఈ రోజు ఇలా అయింది కదా, నువ్వు వచ్చే ముందు నీకేమైనా అయ్యి ఉంటే, నా ఫ్రెండ్ కదా నువ్వు, అంటే మన అనుకునే వాళ్ళకే జరుగుతుంది ఏమైనా. అందులోను ఫస్ట్ నువ్వు నా బ్లడీ ఫ్రెండ్వి, వచ్చేటప్పుడు ఫస్ట్ నీ ముఖమే కదా కనిపిస్తుంది. ఎర్రగడ్డ నుంచి రవీంద్ర గారు, బబ్బులు వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ చేసి ఇప్పుడు నీకు సంగతి చెప్తారు. ఆగు. సో ఇదే మన టాపిక్ తీసుకుందాం. ఇలాంటి తొక్కలో సెంటిమెంట్లు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? మీరు నమ్ముతారా, నమ్మరా? తొక్కలో అనకు, గ్రేటెస్ట్ సెంటిమెంట్స్, ఇలాంటి సెంటిమెంట్స్ మీకు ఉన్నాయా లేవా? మీరు వీటిని నమ్ముతారా, నమ్మరా? బల్లి పడింది, తుమ్మింది, దగ్గింది. హలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మళ్ళీ. హలో హాయ్, గుడ్ మార్నింగ్. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడుతున్నారు? మోనిక అనుకుంటా. నవ్య నంద్యాల, హైదరాబాద్. సారీ, హైదరాబాద్. నవ్య ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ లో ఎక్కడ? ఉప్పల్. ఈమె ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అక్కడ ఉప్పల్లో, బాలు అని. బంజారా హిల్స్ లో నీ ఫ్రెండ్ కూడా ఉంటాడుగా? లేదు, ఆయన ప్రశాంత్ అని పంపించేశారు. నవ్య ఇప్పుడే లేసావా? చాలాసేపు అయిందా? ఫస్ట్ నువ్వు లేవగానే చేసే పని ఏంటి నార్మల్ గా? బెడ్ మీద నుంచి లేవగానే అంటే దేవుడి ఫోటో చూడడము, ఫోన్ చూసుకోవడము, లేదంటే నా ఫోటో చూడడము. నీ ఫోటోనా? ఫోన్ చూస్తా. ఫోన్ లో ఏం చూస్తావు లేవగానే? ఫోనే చూస్తుంది. టైం చూస్తావా? అలారం మోగిందా లేదా అని నవ్య నీకు వాట్సాప్ స్టోరీస్ చూస్తదంట పొద్దున్నే. అది సెంటిమెంట్ ఆ అమ్మాయికి? సెంటిమెంట్ కాదు అసలు, ఎవడేం పెట్టాడో తెలుసుకునే ఇది ఆసక్తి. నవ్య, అసలు నీకు ఎలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి? అబ్బా బంగారు తల్లి, అలాగే ఉండు, ఏం పెట్టుకోకు. పిల్లి ఎదురొచ్చింది, ఎలకొచ్చింది, కాకి వచ్చింది అని చెప్పి అవన్నీ ఉండాలయ్యా. లేట్ గా వచ్చింది ఈ అమ్మాయి, తెలుసా? లైవ్ అంతా చూడు చివరి వరకు, నీకు ఎన్ని తెలుస్తాయో. కాదు నవ్వే, ఇప్పుడు లేవగానే మనం దేవుడి మొక్కలు చూడాలి. ఎక్కడైనా ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నాం అనుకో, ఈ రోజు మంచిగా జరగాలి దేవుడా అనుకోని సంగతి, అవన్నీ మంచివే. అవి మేము తప్పనట్లే, అలాంటి సెంటిమెంట్స్ మంచివి, అలాంటి ఉండాలి కూడా. ఇప్పుడు దేవుడి మొహం చూడడం అనేది చాలా మంచిది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మంచిగా. నవ్య ఏం చెప్తుందో విందాం. నవ్య, సెంటిమెంట్స్ ఉండడం మంచిదా కాదా? నీ ఒపీనియన్ అయితే నీకు నచ్చదన్నావు కదా. గుడ్ సెంటిమెంట్స్ ఉండొచ్చు, బ్యాడ్ సెంటిమెంట్స్ ఉండొచ్చా, ఉండకూడదా? అదే బంగారు తల్లి, నాకు తెలుసు. నువ్వు బ్యాడ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పలేదా నవ్య, పిల్లులు బల్లులు ఏమైనా పడితే దానికి తగినట్టు? ఎందుకు నమ్మద్దు అంటావు చెప్పు, మీ వదినకి అర్థమయ్యేటట్టు కరెక్ట్ చెప్పు. నాకు కూడా నచ్చవమ్మా, మన ఇద్దరం సేమ్ హైఫై, అక్కడి నుంచి హైఫై కొట్టే. కానీ అవన్నీ నమ్మాలి లైఫ్ లో. నమ్ము కూసో ఇంట్లోనే, మేమిద్దరం మాత్రం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. నవ్య, మరి ఏంటి స్పెషల్స్ ఈ రోజు? ఏముంది ఈ రోజు? మరి కాలేజ్ కి వెళ్ళలే? నవ్య, నీకు ఒక యూనివర్సల్ సీక్రెట్ చెప్పమంటావా?
ఈ జూలై ఏంది నవ్య చెప్పేయాలి అంటున్నావు. జూలైలో ఉదయ్ పెళ్లి. జూలైలో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇంకా రాడు, మనకి హ్యాపీ, పిచ్చ హ్యాపీ. ఒక 1-2 months రాడు. ఇంకా రాకపోతే నీ ఒపీనియన్ ఏంటి? రాకపోతే ఉదయ్ అన్న రాకపోతే మంచిగా ఉండదు కదా. అదే అట్లా ఏం లేదు. నా పెళ్లి అయితే నేను చెప్తాలే, నేను పిలుస్తాలే. ఏ సొల్లు అంత సొల్లు కబుర్లు చెప్తాది. నువ్వు అలా అన్నావంటే పెళ్లి నుంచి లేచి వచ్చేస్తాడు, జీలకర్ర బెల్లం పెట్టించుకొని కూడా ఇక్కడికి వచ్చి లైవ్ చేసే మనిషి చేస్తా నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవ్య, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఓకే, సో నెక్స్ట్ కాల్ సో చెప్తుంది ఏంటంటే మంచి సెంటిమెంట్స్ ఉండొచ్చు, కానీ కొన్ని తొక్కల సెంటిమెంట్లు ఉంటాయి అన్నమాట. పిల్లి వచ్చింది, బల్లి వచ్చింది, ఎలక వచ్చింది, నీకు తెలియని ఒక విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? నేను పొద్దున్నే ఆఫీస్ కి వచ్చినప్పుడు నువ్వు ఎదురొచ్చినప్పుడు నేను పక్కకు జరిగిపోతాను, తెలుసా నీకు విషయం? అది కూడా నాకు సెంటిమెంట్. ఎందుకంటే నువ్వు నన్ను గుద్దే ఉంటావు, బోర ఒక్కలు పడతావు. వరస్ట్. హలో హలో, నెక్స్ట్ కాల్. నవ్వుకే వెళ్ళిపోయి ఉంటారు. హలో, లేదు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. సో నేనేం చెప్తానంటేనండి, నువ్వేం చెప్పకు ఉదయ్ ప్లీజ్. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు అని అన్నాడు అనమాట. కాబట్టి మీరు కథలు అర్థమైందా? కళలు కనండి, మంచి కళలు కనండి, లేవండి, దేవుడి దండం పెట్టుకోండి, మంచి సెంటిమెంట్స్ పెట్టుకోవాలి. కానీ ఇట్లా పిల్లి, ఎలక, పాము, తోమ ఇవన్నీ వద్దురా.